హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు మనం చూస్తే కనుక ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ ఎక్స్పైరీ సిరీస్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు మనం. సో ఆగస్ట్ నుంచి మనకు రోల్ ఓవర్స్ చూస్తే కనుక ఒక అగ్రెసివ్ బుల్లిష్ పొజిషన్స్ రోల్ అయినాయని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 77% ఆఫ్ ద లాంగ్స్ రోల్ ఓవర్ అయ్యాయి. ఇక క్యాష్ విషయానికి వస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద లాంగ్స్ ఏవైతే జూలై సిరీస్ లో ఉన్నాయి, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద లాంగ్స్ ఏవైతే జూలై సిరీస్ లో ఆగస్ట్ లో క్యారీ ఫార్వర్డ్ అయ్యాయో ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యని చెప్పుకోవచ్చు. సో బుల్స్ టోటల్లో కంట్రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది మన మార్కెట్. అండ్ ఈ రోజు కూడా మనం చూస్తే కనుక 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన నిఫ్టీ డే మొత్తం కూడా ఆల్మోస్ట్ అంతే స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేయడం మనం చూసాం. సో వాట్ ఎవర్ ద రీజన్స్, ఎంఎస్ఏ రెజ్మీ అనొచ్చు, లేదంటే కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. స్టాక్స్ లైక్ ఎల్టీఏ మైంట్రీ కానీ దివీస్ లాంటివి. అండ్ కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బిఈఎల్ అండ్ ట్రెంట్ లాంటి స్టాక్స్ నిఫ్టీలోకి వస్తున్నాయి. వాట్ ఎవర్ ద రీజన్. సో లాస్ట్ 4-5 డేస్ నుంచి ఆల్మోస్ట్ బుల్లిష్ గానే క్లోజ్ అయింది. ఈ రోజు కూడా ఒక బిగ్ బుల్లిష్ బార్ అనేది మనం రావటం చూసాం. సో కన్సిక్యూటివ్లీ ఆల్మోస్ట్ 17 సెషన్స్ నుంచి మనం చూస్తే కనుక ఆల్ గ్రీన్ బార్సే కనపడ్డాయి మనకి. సో ఎక్కడ కూడా రిట్రేస్మెంట్ అనేది మనకి చార్ట్స్ పరంగా కనపడలేదు. సో ఒక న్యూ హై దగ్గర ఉన్నాం కాబట్టి ఫర్దర్ లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అయ్యే అప్ సైడ్ అని చెప్పొచ్చు. సో 25,600 నుంచి 25,800 లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయ్యాయి. సో ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుందా లేదంటే ఒక బిగ్ కరెక్షన్ వస్తుందా అనేది వేచి చూడాలి మనం. బట్ యాజ్ లాంగ్ యాజ్ 24,964 ఏదైతే 3 డేలో ఉందో దాని కింద క్లోజ్ కానంత కాలం ప్రాబ్లీ ఈ ర్యాలీ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనకు ఒక కీ సపోర్ట్ ఏదైతే ఉందో మనం ఎప్పుడు అనుకునే 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 24,750 అదొక స్ట్రాంగ్ బేస్ గా ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 24,750 నుంచి మేబీ 25,750 1000 పాయింట్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కదలాడే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అండ్ మార్కెట్స్ లో ఈ రోజు కనుక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఈ రోజు అన్ని కూడా గెయిన్ అయ్యాయి. ఫార్మా కానీ, ఫినాన్షియల్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో కొన్ని స్టాక్స్ మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ రేజ్ అయిన స్టాక్స్ లో సిప్లా, బజాజ్ ట్విన్స్, M&M, ఎన్టీపీసీ, హీరో మోటార్, దివీస్ ల్యాబ్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, టీసీఎస్. సో ఆల్ సెక్టర్స్ నుంచి ఇన్ఫాక్ట్ అపోలో హాస్పిటల్ లాంటి స్టాక్స్ కూడా ఒక మంచి అప్మూవ్ రావడం చూసాం. కోర్ సెక్టర్ అల్ట్రాటెక్ సిమెంట్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. గ్రాసిమ్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ప్రాబ్లీ వెరీ స్మాల్ పోర్షన్ వీక్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో వాటిలో మనం చూస్తే కనుక టాటా మోటార్స్ అఫ్ కోర్స్ నిన్న ఏదైతే అగ్రెసివ్ బయింగ్ రావటం చూసామో కొద్దిగా గివ్అప్ చేసింది, 1% కరెక్ట్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి కానీ, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, ఇన్ఫాక్ట్ రిలయన్స్ కూడా నిన్న ఏదైతే పెరిగిందో ప్రాబ్లీ అది కూడా కొంచెం గివ్అప్ చేసింది. కొద్దిగా ఎఫ్ఎంసీజీ స్పేస్ యాజ్ ఎ సెక్టర్ కొద్దిగా వీక్నెస్ ఉంది, బట్ అంత సిగ్నిఫికెంట్ అయితే కాదు. బిలో 1% వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ నెస్లే కానీ, ఐటీసీ కానీ, హిందుస్థాన్ లీవర్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీలో స్ట్రగుల్ అనేది ఇంకా కొనసాగుతుంది, అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుంది అని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ. రీజన్ ఏంటి అంటే కనుక ఇంత బుల్లిష్ మార్కెట్ లో జస్ట్ ఒక 200 పాయింట్స్ వేరియేషన్ లోనే ట్రేడ్ అవటం చేసాం. ఓపెనింగ్ మనకి 51,437 దగ్గర అయింది. అదే ఆల్మోస్ట్ హై అనొచ్చు, 20-30 పాయింట్స్ అబరేషన్ తప్ప. లో 51,250 రావటం చేసాం, అంటే నాట్ ఈవెన్ 200 పాయింట్స్. అండ్ క్లోజింగ్ చూస్తే కనుక 51,300. సో ఒక టైట్ రేంజ్ లో అనేది ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో బిగ్ మూవ్ కి కన్సాలిడేషన్ అవుతుందా లేదంటే ఒక క్రాక్ వస్తుందా డౌన్ సైడ్ అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే 50,949 ఏదైతే ఉందో అదొక సపోర్ట్ జోన్ గా మనం చెప్తాం. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ కాబట్టి దానిపైన ఉన్నంత కాలం దిర్ ఇస్ నో థ్రెట్ అని చెప్పొచ్చు. సో 50,900 కట్ అవుతేనే ఒక అగ్రెసివ్ సెల్లింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒక కీ సపోర్ట్ గా మనకి చార్ట్స్ పరంగా చూపిస్తుంది. అదర్వైజ్ మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ రావాలంటే కనుక అట్లీస్ట్ 51,608 ఏదైతే 2 ఆగస్ట్ రోజు హై ఉందో అది బ్రీచ్ అవుతేనే ఒక బ్రేక్అవుట్ అని అనుకుంటాం. ఆ బ్రేక్అవుట్ కాస్త 52,340 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 5,900 నుంచి 51,600 మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ ఇంకొన్ని రోజులు కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక విన్ అయిన వాటిలో అనూహ్యంగా వీకెస్ట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు విన్ అవటం చేసాం. ఏయూ బ్యాంక్ ఆల్మోస్ట్ ఒక 7% పెరగటం చేసాం. అదేవిధంగా బంధన్ బ్యాంక్ ఒక 3.5% పెరగటం చేసాం. అఫ్ కోర్స్ ఇవి ఇంకా స్ట్రెంత్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ బంధన్ బ్యాంక్ బిలో 200-డే మూవింగ్ యావరేజ్ కట్టెడ్ అవుతుంది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ, ఐడిఎఫ్సి ఫస్ట్, పిఎన్బి లాంటి స్టాక్స్ స్వల్పంగా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ప్రాబ్లీ 1 or 2 బ్యాంక్స్ వీక్ గా ట్రేడ్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.8%. అఫ్ కోర్స్ అది 30% వెయిటేజ్ ఉంది కాబట్టి అది ఒక సిగ్నిఫికెన్స్
ఫాలే అనుకోవచ్చు మనం. ఫెడరల్ బ్యాంక్ 0.2% కట్ అయింది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఈ రోజు ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇక ఎఫ్ అండ్ ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ అగైన్ ఫార్మా విచ్ హాస్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ లైక్ గ్లెన్మార్క్, క్లౌరస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. మిడ్ క్యాప్ ఐటీలో కూడా ఈరోజు సెకండ్ డే ఒక మంచి ఫ్రెంజీ బయింగ్ కొనసాగటం చూసాం. ఓఎఫ్ఎస్ఎస్, పర్సిస్టెంట్ లాంటి స్టాక్స్ లో, సిమెంట్, ఫర్టిలైజర్ స్టాక్స్ అండ్ రియాలిటీ స్టాక్స్ లో కూడా ఒక మంచి మూవ్స్ రావటం చూస్తున్నాం. మేబీ ఇది షార్ట్ కవరింగ్ లేకపోతే మంత్ ఫస్ట్ డే కాబట్టి ఫ్రెష్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి అనేది మనకి వేచి చూడాలి. ఇక హై బీటా నేమ్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో ప్రాబ్లీ ఎంసీఎక్స్, యూపీఐ, డిక్సన్, మెట్రోపాలిస్ వీటన్నిటిలో కూడా ఒక గ్రీన్ బార్స్ రావటం చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ స్టాక్స్ ఈ రోజు కొద్దిగా షార్ట్ కవరింగ్ అని అనొచ్చు, లేకపోతే మేబీ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ కాబట్టి ఫ్రెష్ పొజిషన్స్ అనొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐజీఎల్, హెచ్ఏఎల్ కానీ, హెచ్పిసిఎల్, హిందుస్థాన్ కాపర్, జిఎన్ఎఫ్సి, ఐఆర్సిటిసి ఇవన్నీ కూడా గ్రీన్ లో ట్రేడ్ అవ్వాలి. ఆఫ్ కోర్స్ బిగ్ మూవ్స్ కాకపోయినా కూడా అరౌండ్ 1.5 to 3% మధ్యలో పెరగటం చేసాం. ఇక వీక్ అయిన వాటిలో ఫినాన్షియల్ నేమ్స్ కొన్ని ఈరోజు నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. వాటిలో మనం చూస్తే కనుక పిఈఎల్ ఒకటి, క్యాన్ఫినోమ్స్, పిఎఫ్సి, ఆర్ఈసి, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ నిఫ్టీలో ఏదైతే ఎఫ్ఎంసీజీ స్పేస్ వీక్ గా ఉందో ఇక్కడ కూడా అదే మనకు కొనసాగింది. డాబర్ అండ్ మ్యారికో లాంటి స్టాక్స్ లో వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ షుగర్ అండ్ డిఫెన్స్ నేమ్స్, ఎస్పెషల్లీ షిప్పింగ్ నేమ్స్ అని చెప్పాలి మనం. సో మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ షుగర్ స్టాక్స్ ఈ రోజు అయితే ఏవైతే పెరిగాయో దానికి ప్రధాన కారణం ఇథనాల్ కి లిమిటేషన్స్ లేవో అని గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ రావడం తోటి. సో ఆల్ ద నేమ్స్ లైక్ రానా షుగర్ కానీ, ఇంక్లూడింగ్ ప్రాజ్, లేదంటే రేణుకా షుగర్, త్రివేణి ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక జిఆర్ఎస్ అండ్ మజరాంగ్ డాగ్ లో ఆల్మోస్ట్ 3 to 5% అప్మూవ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే పెరిగాయో కేపీఐ గ్రీన్ కానీ, గర్వారే టెక్ కానీ, డైనమాటిక్స్ కానీ ఇవన్నీ కూడా మేబీ ఫాలో ఆన్ బయింగ్ అనేది రావటం చూసాం. ఇక న్యూ హై హిట్ అండ్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఓరియంట్ హోటల్ ఒక 15% పెరగటం చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ గ్యాబ్రియల్ అండ్ రాడికో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక ప్రెస్టేజ్ లో ఈరోజు ఆల్మోస్ట్ ఒక 8% పెరగటం చూసాం. దానికి ప్రధాన కారణం క్యూఐపి ఏదైతే అనౌన్స్ చేశారో. సో ఆల్మోస్ట్ ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ చూస్తే 12% తక్కువలో క్యూఐపి వచ్చింది. మేబీ అక్కడ ఎవరైతే స్టాక్స్ దొరకలేదో వాళ్ళు వచ్చి కొనే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఇక మనం లాస్ట్ వీక్ ఏదైతే ఒక స్టాక్ డిస్కస్ చేసామో పేటిఎం ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 12% అప్మూవ్ రావటం చేసాం. సో మనం క్లియర్ గా చెప్పాము 505, 520 ఏదైతే 20-day అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ అని. సో ఎగ్జాక్ట్లీ అది 505 దాకా వచ్చి ఈ రోజు ఆల్మోస్ట్ 630 దాకా క్లోజ్ అవటం చేసాం. సో ఎవరైనా కొని ఉంటే కనుక ప్రాబ్లమ్ మన టార్గెట్ 650 దాకా ఇవ్వటం జరిగింది. మేబీ 650, 658, 650 అండ్ 683 ఇంకా ఫర్దర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ట్రేడింగ్ లో ఇంపార్టెంట్ కాబట్టి పార్షియల్ ప్రాఫిట్స్ కూడా అడ్వైస్ చేస్తాం. అండ్ వీక్ అయిన స్టాక్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏవైతే పెరిగాయో వాటిల్లో వీక్నెస్ వచ్చింది. అదర్వైజ్ దర్ ఇస్ నథింగ్ మచ్ అని చెప్పొచ్చు. సో నిన్న మొన్న పెరిగిన మీడియా స్టాక్స్ నెట్వర్క్ 18, టీవీ 18 లో స్వల్ప నష్టం రావడం చూసాం. ఇక హట్కో, ఎన్బిసిసి ఇన్ఫాక్ట్ నిన్ననే పెరిగిన స్టాక్స్ ఇవి, వాటిలో రియాక్షన్ రావడం చూసాం డౌన్ సైడ్. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఐఎఫ్సిఐ కానీ, విఎస్టీ కానీ, ఐఆన్ ఎక్స్చేంజ్, ఐఎస్జిఈసి, మోంటే కార్లో, పానేషియా బయోటెక్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవడం చూసాం. సో సిగ్నిఫికెంట్ బ్రేక్ డౌన్స్ అయితే ఎక్కడ మనకి ఏ స్టాక్ లోనూ యాక్చువల్లీ కనపడలేదు ఇప్పుడు. సో స్టాక్ టు వాచ్ లో మనం టార్క్ తీసుకోవడం జరిగింది ఈరోజు. ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆఫ్ కోర్స్ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది స్టాక్ కి ఇఫ్ యూ గో త్రూ ఫండమెంటల్. సో ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే కనుక వీక్లీ చార్ట్స్ లో ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లాంటిది కనపడింది. సో ఇంతకుముందు 12th జూన్ లో యాక్చువల్లీ స్టాక్ మనం చూస్తే ఇన్ఫాక్ట్ 12th జూలైలో 239 ఇది హై ఫామ్ అవటం చూసాం. దాని తర్వాత ఈ స్టాక్ ని ట్రేడ్ టు ట్రేడ్ లో వేయటం చూసాం. అక్కడ నుంచి 185 దాకా రావటం చూసాం. అండ్ లాస్ట్ 6 weeks గా ఇది కన్సాలిడేషన్ నుంచి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ రావటం చూస్తున్నాం. సో ఫుల్ క్వాంటిటీ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే కనపట్లేదు. మేబీ పార్షియల్ క్వాంటిటీ ఇక్కడ కొనాలి 229 ఆ రేంజ్ లో. అండ్ 217 వరకు వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. అండ్ స్టాప్ లాస్ కూడా ఇట్లాంటి స్టాక్స్ లో ఉంచుకోవాలి కాబట్టి 212 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకసారి ఈ స్టాక్ 239 పైన క్లోజ్ అయింది అంటే కనుక అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ న్యూ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మేబీ 276 నుంచి 298 దాకా అప్ సైడ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం ఎవ్రీడే స్టాక్ ఐడియాస్ ఇచ్చేవి రికమెండేషన్స్ కాదు, ఇట్స్ ఓన్లీ ఐడియా. ఎవరన్నా ఈ ఐడియాస్ మీద కొని ఉంటే కనుక స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి.
అండ్ బుకింగ్ ప్రాఫిట్ కూడా అంతే ఫాస్ట్‌గా చేయాలి. ఎందుకంటే మార్కెట్ చాలా డైనమిక్‌గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఒకసారి మనం ప్రాఫిట్ బుక్ చేయటం మిస్ అయిపోయినా కూడా కొన్ని స్టాక్స్ మన కాస్ట్ ప్రైస్‌కి వచ్చేస్తున్నాయి. అండ్ కొన్ని స్టాప్ లాసెస్ కూడా ట్రిగ్గర్ అయిపోతున్నాయి కాబట్టి వన్ షుడ్ బి వెరీ, వెరీ కేర్‌ఫుల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.